గా ఏ స్కూల్లోనైతే ఓనమాల దిద్దిందో అదే స్కూల్ కి వచ్చింది ఒక యువతి. అయితే అప్పుడు స్టూడెంట్ గా బల్పం పట్టిన ఆ చేతులు ఇప్పుడు టీచర్ గా నల్లబలపై ఓనమాలు నేర్పుతోంది. ఈ అరుదైన అవకాశం దక్కిన ఆ టీచర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన తుపాకుల కావ్యకు అరుదైన అవకాశం లభించింది. 2004 సంవత్సరంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న ఆమె సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో బోధించే అవకాశాన్ని దక్కించుకుంది. 2013లో 10వ తరగతిలో 9.0 జీపీఏతో పాస్ అయిన ఆమె 2015-17 మధ్య కాలంలో టీటీసీ పూర్తి చేసి డిఎస్సి 2024లో జిల్లాలోనే 31వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనని తండ్రి కార్పెంటర్ పనిచేసి చదివించాడని, ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఓన్గానే ప్రిపేర్ అయ్యారని తెలిపారు. చదువుకున్న పాఠశాలలోనే టీచర్ గా రావటం గర్వంగా ఉందని, ఇంత త్వరగా డిఎస్సి రిక్రూట్మెంట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్ అంటున్నారు కావ్య. తుపాకుల కావ్య, అది మోగిలగూడెం మహబూబాబాద్ జిల్లా. అనేది 2017లో డిఎడ్ అయిపోయింది. ఒక 2 ఇయర్స్ విద్యా వాలంటీర్గా వర్క్ చేశాను. తర్వాత కరోనా టైంలో ఖాళీగా ఒక 3 ఇయర్స్ నుంచి నేను హన్మకొండలో ప్రిపేర్ అయ్యాను. రోజు మార్నింగ్ 8 to నైట్ 8 వరకు స్టడీ హాల్లో చదువుకున్నాను. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. 2024లో డిఎస్సిలో జాబ్ సాధించాను. నేను జాబ్ మోదుగులగూడెం స్కూల్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్. నేను అక్కడే చదువుకున్నా. చిన్నప్పటి నుంచి 1st to 10th క్లాస్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. అదే స్కూల్లో నాకు వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది. అదే స్కూల్లో నా గురువులతో సమానంగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మాది చాలా పేద కుటుంబం. మా డాడీ కార్పెంటర్ వర్క్ చేశాడు. మేము 4 మెంబర్స్ సిస్టర్స్. అయినా కూడా మా డాడీ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. 3 ఇయర్స్ నుంచి నేను చదువుకుంటా అంటే నాకు టైం ఇచ్చారు. నేను ఆఫ్లైన్ కోచింగ్కి ఏం వెళ్ళలేదు. ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని నా ఓన్గా నేను టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. నేను ఎలా చదివానో నా గురువులు నాకు ఎలా చెప్పారో నేను కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ అలాగే తీర్చిదిద్దుతానని ఈ ప్రభుత్వం వల్లనే తొందరగా ఉద్యోగాలు వచ్చాయి. ఈ తొందరగా నోటిఫికేషన్ ఇచ్చిన 4 monthsలోనే కంప్లీట్ చేశారు 100 జాబ్స్ ఇవ్వడం. అందుకే ఈ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏది ఏమైనా చదువుకున్న బడిలోనే ఉపాధ్యాయుని కావటం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.